అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ తిరుపతి లడ్డు. ఇది ఈ కాంట్రవర్సీ ఏంది, అసలు ఇందులో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎందుకు ఈ టాపిక్ బయటకు వచ్చింది అనేది మనము కొన్ని బేరతారాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో కొంత డెప్త్ ఆఫ్ అనాలిసిస్ కూడా అవసరం. ఎందుకంటున్నాను అంటే తిరుపతి దేవుడు అంటే చాలామందికి ఎంతో అపారమైన ప్రేమ ఉంటుంది. ఇక ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్ అది మనము నమ్మకాన్ని పక్కకు పెట్టేస్తే చెప్పేదల్లా ఒకటే, ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్న దైవ క్షేత్రాన్ని ఇట్లాంటి అపవిత్రమైన పదాలు అపవిత్రమైన పనులు చేస్తే ఎట్లా? ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఈ డీటెయిల్స్ చూడండి ప్రజలారా. ఓకే, ఇది ల్యాబ్ రిపోర్టు. ఎక్కడి నుంచి ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందంటే ఎన్డిడిబి. ఓకే, ఇది డైరీ ప్రోడక్ట్ వాళ్ళది రిపోర్ట్ అనమాట. ఇది ఏం చెప్తుందంటే ఈ రిపోర్ట్లో చూడండి 5 Sలు ఉంటాయి. అంటే అసలు మిల్క్ స్ట్రెంగ్త్ ఏంది, మిల్క్ స్టామినా ఏంది, ఇందులో సేఫ్టీ ఎట్లుంది, ఇందులో సాటిస్ఫాక్షన్ టేస్ట్ లెవెల్ ఎట్లున్నాయి, సెటైటీ లెవెల్స్ ఎట్లున్నాయి, సస్టెన్స్ ఎట్లుంది, ఇట్లా 5 Sలు ఈ మేజర్ క్రైటీరియాలను చూసి ఇవి ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది ఈ క్రైటీరియా దీని ప్రకారం పోతుంది. అంటే ఇది ఏంది ఈ క్రైటీరియా అనేది కనుక చూస్తే, ఇప్పుడు కొన్ని మనకు ఇవన్నీ మనకు స్ట్రెంగ్త్లు ఉంటాయి కదా, ఈ స్ట్రెంగ్త్లల్లా ఒక ఫ్యాట్ ఎంత, ఇగో ఇది నెంబర్ 1 స్ట్రెంగ్త్ ఎంత, దీంట్లో స్ట్రెంగ్త్ ఏంది, గింతుందా, అసలు ఎంత ఉండాలి, ఇగో ఈ రేషియోస్లో ఉండాలి అనమాట. కానీ ఇది ఎంత ఉంది, కొంత తక్కువ ఉంది. స్టామినా అనేది ఇగో ఇక్కడ కొంత ప్రోటీన్స్ను లెక్క చేస్తూ ఉంటుంది. ఇది హయ్యర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉందన్నమాట, కొంత ఉండాల్సిన దానికంటే హయ్యర్ అమౌంట్ ఉంది. ఇది దేంతో స్టాండర్డైజేషన్ దేంతో అంటే ఇది మన కౌ మిల్క్ అంటే పుంగనూరు అని తెల్ల ఆవులు ఉంటుండే ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి. కానీ ఆ వచ్చేటి అవి సరిపోతలేవు. పుంగనూరు ఆవులు నెయ్యి అక్కడికి సరిపోవట్లేదు, మిగతా దగ్గర నుంచి కూడా అవుట్ సోర్స్ చేస్తూ ఉంటారు అనమాట. కనుక అట్లనే ఇప్పుడు మనం ఇంకా ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కనుక చూస్తే బేర్ మినిమల్ ఉన్నాయి. అంటే ఇందులో ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఎట్లా ఉండాలనో అట్లా లేవు అన్నమాట. సో సేఫ్టీ కన్సర్న్స్ కొంత హయ్యర్ ఎండ్లో ఉన్నాయి. ఇట్లా సో అన్ని రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇవి ఉండు ఎట్లాంటివి చూపిస్తూ ఉన్నాయంటే 1కి ఎట్లున్నాయంటే ఈ 1 ఇందులో ఏం మిక్స్ అయి ఉండొచ్చు అంటే ఈ క్వాంటిటీ ఎట్లా దేంతో మిక్స్ అయి ఉండొచ్చు అంటే సోయాబీను, సన్ఫ్లవరు ఆయిల్, ఇట్లా ఫిష్ ఆయిల్, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఫిష్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు అనే కాన్సెప్టే ఉంది, కానీ ఉంది అని కాదు. ఆ కాన్సన్ట్రేషన్ను ఇవన్నిట్లలో ఉంటుంది. ఫిష్ ఆయిల్ ఉండే కాన్సన్ట్రేషన్లల్లో ఇవి కూడా ఉంటాయి. ఈ సీడ్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, చూసారు కదా, సోయాబీన్, సన్ఫ్లవరు, ఆలివ్ ఆయిల్, ఇంకా మేజ్, అట్లా కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్. సో ఇవన్నీ ఒక కేటగిరీ కింద వస్తూ ఉన్నాయి. ఈ కేటగిరీ కింద ఫిష్ ఆయిల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఉంది అని కాదు, ఉండే అవకాశాలు ఉన్నాయని, రైట్. ఇంకా సెకండ్ దాన్ని చూసుకుంటే ఇప్పుడు ఫ్యాట్లు కనుక చూసుకుంటే ఈ లెవెల్ ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నాయి అక్కడ. కోకోనట్ అండ్ పామ్ ఆయిల్ ఫ్యాట్స్ కనిపిస్తూ ఉన్నాయి, రైట్. ఇక మిగతా చూసుకుంటా ఉంటే పామ్ ఆయిల్, బీఫ్, ఈ కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయని కాన్సన్ట్రేషన్లో చూపిస్తూ ఉంది. అంటే ఏమన్నట్టు అంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంటే ప్రజలారా, దెర్ ఈజ్ ఎ హై పాసిబిలిటీ ఆఫ్ అడల్ట్రేషన్. ఓకే, అందులో కల్తీ కలిసింది అనేదే కనిపిస్తుంది. అయితే కల్తీ కలిసింది ఎక్కడ కలిసిండ్రు, దీనికి అసలు దీని పూర్వోత్తరాలు కనుక చూసుకుంటే, మరి ఇది ప్రోడక్ట్ తయారు చేసిన కాడ అంటే ఇప్పుడు ఎవరైతే సప్లయర్ ఉంటాడో సప్లయర్ చేసిండా, లేకుంటే సప్లయర్కు చీప్ కాంట్రాక్ట్లో ఇచ్చిన టీటీడీ చేసిందా, లేకుంటే ప్రాపర్గా టెస్ట్ చేయని టీటీడీ అప్రూవల్ ఇవ్వడంలో వల్ల, ఇప్పుడు టీటీడీ వాళ్ళు అప్రూవల్ చేస్తూ ఉంటారు కదా, అప్రూవల్ చేసిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే ఇందులో ఇప్పుడు ప్రీస్టులు ఉంటారు అంటే పూజారులు, ఇప్పుడు కొంత రమణ దీక్షితులు, తర్వాత శ్రీ వైష్ణవులు అని ఉంటారు అనమాట. మరి వాళ్ళు అప్రూవల్ వాళ్ళకి తెలిసి చేసిండ్రా, తెలియక చేసిండ్రా, వాళ్ళు అంటే ఏమనుకొని ఇది అంత ముందరికి పోయింది, ఒక ఏ కాన్సెప్ట్ తోటి ముందరికి పోయింది అనేది కనుక చూస్తూ ఉంటే మనకు ఆన్సర్స్ లేవు సరిగ్గా. ఎందుకంటే ఇందులో మరి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు. తర్వాత ఇది ఇక్కడ నుంచి మరి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే అయిందా, అంతకంటే ముందే అయిందా అని అంటే అది లేదు. జూలై 12th రోజు దీన్ని టెస్టింగ్కి పంపిస్తే జూలై 25th రోజు దీనికి రిపోర్ట్ వచ్చింది. మరి జూలై నుంచి ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఏం చేసినట్టు ఈ రిపోర్టు ఎక్కడుంది, దేనికోసం వెయిట్ చేసింది రిపోర్టు? సో ఇట్లా అంటే చాలా క్వశ్చన్స్ ఇట్లా మిగిలిపోయినాయి. అయితే ఈ క్వశ్చన్స్ అన్ని మిగిలిపోయిన తర్వాత అసలు మనకు దీంట్లో మరి మనకేం సంబంధం అని కనుక చూస్తే, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన మనందరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది ఎంతో కొంత. యూ అండర్స్టాండ్, ఎవరి నమ్మకం వాళ్ళది, అట్లా అని ఏం లేదు. మనం మిగతా రిలీజియన్స్ను మనం గౌరవించమని ఏం లేదు. కానీ
ఒక రిలీజియన్ అనుకుంటున్నావు కాబట్టి మీ చిన్నప్పటి నుంచి అలా పుట్టి పెరిగిన వాతావరణం ఉంటుంది కాబట్టి మనకు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతో కొంత ఉంటుంది అనేది ఉండాలి మనకు. ఎందుకంటే అది కొంత గౌరవం. నేను దేవుడిని మొక్కుతున్నాను, నువ్వు మొక్క తర్వాత సంగతి అదంతా. నువ్వు మొక్కితే మొక్కు, లేకుంటే లేదు. కానీ గౌరవాన్ని కాపాడుకోవాలి కదా, అదైతే ఇంపార్టెంటే కదా. సో ఇవన్నీ ఇంతింత లెక్కలలో నడుస్తున్నప్పుడు మరి గౌరవాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తప్పు జరిగితే జరిగి ఉండవచ్చు. అట్లాంటప్పుడు ఆయన ఏం చేయాలి? దీనికి ఒక ఎంక్వైరీ కమిషన్ పిలిపించడము, దీన్ని ఒక రిటైర్డ్ జడ్జి తోటో సింగిల్ జడ్జి తోటో దీని మీద ఎంక్వైరీ చేయించడము, లేకుంటే వాళ్ళని పిలిచి మీరు ఇట్లా ఎందుకు చేసినారు, ఇట్లాంటి అపవిత్రమైన పనులు ఎందుకు చేసినారు అని చెప్పి మందలించి పంపించడము, ఇట్లాంటివి చెయ్యాలి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని దెబ్బతీసేంత కాన్సెప్ట్ ఉంది ఇందులో. 4 రోజులైతే అందరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. ఎక్కడ ఎవరైనా లేపొచ్చు, మనల్ని మిగతా వాళ్ళు మనల్ని అడగొచ్చు, మీరు పందితోటి తయారు చేసిన లడ్లు తినలేదా అని చెప్పి ఎవరైనా అంటారు. అంటారు మరి ఏం చేస్తాం, మరి వీటిని దేవుడికి పెట్టారు మీరు అని వాళ్ళు అంటారు. మరి అట్లాంటి క్వశ్చన్స్ని మనం రైజ్ చేసుకోవడము మనకు అది భావ్యమేనా? అది ఆలోచించి చేసిందా, ఆలోచించకుండా చేసిందా? ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మరి. సో అంటే ఇంకా కొన్ని చూపిస్తాను, దీనికి తగ్గట్టుగా అసలు జనాలు ఏమేమి మాట్లాడుకున్నారో కూడా చూపిస్తాను నేను. చూడండి ప్రజలారా. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ దిస్. ఇప్పుడు ఇందులో ఈ రిపోర్ట్ ఇచ్చింది, ఇందులో ఏముంది? ఫారిన్ ఫ్యాట్ అంటే నాట్ నెసెసరీ యానిమల్ ఫ్యాట్ లోన్, ఇట్ కుడ్ బి ప్లాంట్ అంటే వెజిటబుల్స్ అనమాట. వెజిటబుల్స్ నుంచి వచ్చే ఫ్యాట్ కూడా ఉండొచ్చు అని ఉందన్నమాట. ఇప్పుడు చూపించిన కదా మీకు వెజిటబుల్ ఫ్యాట్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ. సో ఇవన్నిట్లలో ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి, మొన్న చంద్రబాబు నాయుడు గారు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, టీటీడీ చైర్మన్ అనమాట. ఆయన చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ తప్పిదాలు జరిగినాయని చెప్పి ఉన్నది. అయితే ఆయన ఏం చెప్పినంటే, నేను దేవుని మీద శపథం చేస్తా, దేవుని దగ్గరికి వచ్చి శపథం చేస్తాం, మరి మీరు కూడా చేస్తారా అని చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు ఏం యాక్సెప్ట్ చేయలేదు, కానీ లోకేష్ గారు యాక్సెప్ట్ చేశాను. నేనేం చెప్తున్నంటే, నేను వచ్చి చేస్తాను, డోంట్ వరీ అన్నట్టు వచ్చేసింది. సో ఈ కాన్సెప్ట్ ఇట్లా, ఈ ఛాలెంజర్ అయితే వాళ్ళు తొడలు కొట్టుకున్నారు, మెడలు కొట్టుకుని అంతా నడిచింది ఇదంతా. సో మీరు కొట్టుకోండి భయ్, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదనిలా. కానీ మీ రాజకీయం కోసం మాత్రము దేవుని లాగకుని భయాలకు అది తప్పు. దట్స్ వెరీ రాంగ్. అది అసలు మీకు ఎందుకు నేర్పిస్తారో, ఇట్లాంటి బుర్రలేని ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి లాగకండి మీ గొడవలకు. ఇది నాన్ సెన్స్. ఇన్ని రోజుల దాకా హిందూ ముస్లిం అనే గొడవ ఉండే, హిందూ క్రిస్టియన్ అని ఉండే, ఇప్పుడు ప్రపంచంలో అది ముస్లిం క్రిస్టియన్ నడుస్తూ ఉంది, అదంతా వేరు. ఇప్పుడు మీరేం చేస్తారు తెలుసా, మొత్తం వితిన్ అవర్ కమ్యూనిటీనే, వితిన్ అవర్ రిలీజియన్లనే, వితిన్ అవర్ హిందూయిజంలే, సనాతన ధర్మాలనే మీరు దెబ్బలు తీస్తున్నారు. ఏం ఆలోచనలండి మీ, నాకు అర్థం కాదు అసలు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఎందుకు మరి ఇంత గందరగోళమైన పరిస్థితి తయారైందో నాకైతే తెలియదు, కానీ వెరీ బ్యాడ్. ఇంత నీచానికి రాజకీయం ఎప్పుడు దిగకూడదు అనేది నా బలమైన క్వశ్చన్ ఇది. మీరు ఏమైనా వేసుకోండి, కానీ దీంట్లోకి మాత్రం మీరు ఎంటర్ పెట్టద్దు. అసలు అన్ఫార్చునేట్లీ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉండాల్సిందేమో తిరుపతి దేవుడు. ఇవాళ అనిపిస్తుంది నాకు ఆ బాధ ఇదంతా చూసిన తర్వాత. ఎందుకంటే వీళ్ళ రాజకీయాలకు ఏది అతీతం కాదు అన్నట్టు తయారైన ఇద్దరు. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఇక్కడ ఇది అయిపోయింది కదా, మిగతా కొన్ని స్టేట్మెంట్లు కూడా చూపిస్తాను నేను ఇక్కడ. ఈయన జగన్ గారు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది మొత్తం ఇది మసిబూసి మారడిగా చేసినారు, ఇది ఒకటి కట్టు కదా అని చెప్తున్నారు. ఆయన చెప్పే ఆన్సర్లు ఏంటి ఉన్నాయంటే, ఎప్పుడైనా ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ ఏమన్నా ఆయిల్ దీనికి మనం ఏమైనా తయారు చేసేటివి ఉంటాయి కదా టీటీడీలో, అంటే మన పులిహోరలు ఇవన్నీ చేసేటి, లడ్డూలు చేసేటి, ఈ మెటీరియల్ అంతా ఫస్ట్ టెస్ట్ అవుతుంది. టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ వ్యాన్ ఎక్కడైతే ఉంటుందో ఒక ర్యాండమ్గా 3 శాంపుల్స్ చూస్ చేస్తారు. లెట్స్ ఒక 10 డబ్బాల ఆయిల్ నెయ్యో అదో ఇదో ఉందా అనుకుందాం. ఈ 10 డబ్బాలకి ర్యాండమ్గా ఒక 3 డబ్బాలు చూసి చెక్ చేసి ఈ 3 డబ్బాలు ఓకే అని అన్న తర్వాతనే అది ముందుకు వెళ్తుంటుంది అని చెప్తారు వీళ్ళు. ఫస్ట్ ఈ ఎవరైతే సప్లయర్ ఉంటారో ఈ సప్లయర్ ఈయనకు అప్రూవల్స్ ఉండాలి, ఆయన సప్లై చేసే మెటీరియల్ అంతా మంచిగా ఉందని. కానీ అప్రూవల్ కోసం పంపించే పేపర్ వేరే ఉండొచ్చు, ఇంకా ఆయన ఇక్కడికి పంపించే బిజినెస్ కోసం చేసేది వేరే ఉండొచ్చు. సో అట్లా ఉండొచ్చు కూడా. కానీ ఇన్ ఎనీ కేస్ ఆ నెక్స్ట్ స్టెప్లో వీళ్ళు చేసినారు కదా, ఇది లేకుండా ఇది జరగదు అని చెప్పి జగన్ గారు చెప్పుకుంటూ వచ్చిండ్రు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మొత్తం అవకతవకలు బాగా జరిగినాయని చెప్పి చెప్పుకుంటూ వస్తుండ్రు. సో ఇందులో ఎవరు ఏం చేసిండ్రో అనేది మనకు తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే దీని మీద ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పేంది, ఏమన్నా తప్పు ఉందా అందులో? నాకైతే ఏం తప్పుగా అనిపించలేదు. ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన ఏం చెప్తున్నారంటే 2 పద్ధతులలో చెప్తున్నాడు.
లడ్డూలో కొంత తప్పిదాలు జరిగినాయి అని చెప్తుండ్రు. ఇంకా ఇప్పుడు కంట్రోల్ చేయడానికి కూడా మెజర్స్ తీసుకున్నామని చెప్పిండ్రు. 12th of Julyకి వచ్చింది కరెక్టే, శాంపిల్స్ తీసుకుంది కరెక్టే, 23rd కూడా వచ్చింది రిపోర్ట్ కరెక్టే అని ఈయన ఇవి చెప్తున్నారు. సో దెర్ ఈజ్ శాంపుల్ ప్రాబ్లంలో కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఈ 2 months గ్యాప్ గురించి మాత్రం ఈయన ఏం చెప్పలేదు. మరి ఈ టైం ఫ్యాక్టర్ గురించి ఆయన ఏం చెప్తారో ఇక మనం చూడాలి అది. ఓకే, సో ఇవి రెండోది. తర్వాత ఇంకొకటి చూపిస్తాను నేను. ఇప్పుడు దీనికి అయోధ్యలో మనకు పూజారి గారు ఉన్నారు, ఆయన పేరు రామ జన్మభూమి ఉన్నది కదా, దీనికి ప్రధాన పూజారి గారు ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఇది నిజంగా సనాతన ధర్మాన్ని దెబ్బకొట్టడానికి వచ్చిన లెక్క ఇదంతా, ఇది ఇట్లాంటివి చేయకూడదని చెప్పి మరి ఈయన చెప్తా ఉన్నారు. తర్వాత ఈయన రమణ దీక్షితులు అని ఉంటారు. ఈయన ఒక అర్చకుడు, ఎక్కడ తిరుపతిలో ఈ అర్చకుడు ఈయన. మరి ఈయన ఎక్కడన్నా పేపర్ డాక్యుమెంటేషన్ ఇచ్చిండా? ఇలా కూసి మాట్లాడుతూ ఉండు ఇవన్నీ పేపర్లు ముంగడికి వచ్చి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇంత తప్పిదాలు జరుగుతున్నాయి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేంత వరకు మరి ఈయన ఎందుకు మాట్లాడలేదు? అంటే ఏం రీజన్ ఉంది ఈయనకు మాట్లాడకుండా ఉండడానికి? ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ సిబిఎన్ ఈజ్ ఎలక్టెడ్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎలక్ట్ అయినారో ఆ నెక్స్ట్ డేనే ఎందుకు పోలేదు ఈయన? మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సార్ ఇగో ఇది జరుగుతుంది మరి మనం ఏం చేద్దాము అని చెప్పి మాట్లాడవచ్చు కదా. మాట్లాడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేంత వరకు కూడా ఆయన ఏం నోరెప్పింది లేదు, చేసింది లేదు. మళ్ళీ ఈయన ఇంకో డైలాగ్ కూడా కొట్టిండు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈయన అందరి దగ్గరికి పోయి మాట్లాడిండట. ఈ వాళ్ళ కొలిగ్ ప్రీస్టులు ఉంటారు కదా, కొలిగ్ పూజారులు ఉంటారు కదా, ఆ కొలిగ్ పూజారులు అందరి దగ్గర పోయి మాట్లాడితే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదట. అంటే ఇప్పుడు నాకు ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. వీళ్ళే కదా సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పింది, మరి ఏడబోయిన వీళ్ళు అంతేగా? అంటే ఈ పూజారులు పనికిరారు వీళ్ళు? అంటే వీళ్ళు వేస్టా? అంటే వాళ్ళ ఉద్యోగాల కోసమే వాళ్ళు అక్కడ చేస్తున్నారు, కానీ దేవుడి కోసం ఏం చేస్తలేరా? మరి అట్లాంటప్పుడు వీళ్ళందరూ ఎందుకు? మరి వీళ్ళని ఫైర్ చేస్తే ఏంది ఉద్యోగాల నుంచి? ఇప్పుడు ప్రధాన అర్చకుడివి నువ్వు, దేవుడి దగ్గర కూర్చున్నావు, దేవుడి కోసం ఎంతో కొంత చేయాలి. మరి చేసినావా? చేయలేదు. ఏం చేయకుండా నీ లాభాలు నువ్వు చూసుకున్నావు, దేవుడికి ఉండే తప్పిదాలన్నింటినీ నువ్వు సైలెంట్గా కూర్చుంటావు, వెయిట్ చేసుకుంటావు, కూర్చున్నావు. సో నీ ఇంటిగ్రిటీ ఎక్కడ పోయింది? నీ ఇంటిగ్రిటీ ఎక్కడ పోయింది? కనుక నేను చెప్పేదాళ్ళు ఒకటే, ఈ పూజారులను ఫస్ట్ ఫైర్ చేయాలి ఆడికి వెళ్ళి. తర్వాత ఈ ఎవరైతే సోకాల్డ్ ఇన్వాల్వ్ పీపుల్ ఉంటారో వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి. సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి అన్న తప్పిదాలు తీరిన తర్వాత ఎవరెవరు తప్పిదాలు చేసినో చూసి వీళ్ళని జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఇంత నమ్మకం లేకుండా చేసే పనులు ఎవరు చేయకూడదు. సో ఇంకొకటి ఏంటంటే, ప్రజలారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ చాలా చోట్లలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, కానీ మీరు కొన్ని మిగతా టెంపుల్స్కి కూడా వెళ్ళి చూడండి, ఇవి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉంటాయంటే, ఇక టెండర్లలో చాలా టెంపుల్స్లలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక దాని మీద నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఎవిడెన్స్ ఏం లేదు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లనే ఉన్నాయి. చాలా టెంపుల్స్లలో చాలా టెండరింగ్ ప్రాసెస్లు చాలా తప్పుగా జరుగుతూ ఉంటాయి. ఇక డిఫరెంట్ ఆయిల్స్ వాడాల్సిన డిఫరెంట్గానే వాడుతూ ఉంటారని చెప్పేసి. సో మనము అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి కొంత ప్రయత్నం చేద్దాము. ఈ దూర్తులు ఎవరు ఫస్ట్ ఈ పూజారులు, ఎందుకంటే నోరు మూసుకొని కూర్చున్నారు కాబట్టి, వీళ్ళు ఇంకా ఇప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు కాబట్టి వీళ్ళందరినీ తీసుకుపోయి సస్పెన్షన్లో చేయాలి, ఇలా అసలు ఆ పోస్టుల నుంచి తీసేయాలి. టీటీడీ తప్పు చేసిన టీటీడీ కనుక ఉంటే ఇలా టీటీడీ అధికారులు ఎవరెవరైతే తప్పు చేసినో వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాలి. తర్వాత సప్లయర్, ఈ సప్లయర్ ఎవరు ఉంటారో ఇట్లాంటి సప్లై చేసిన మెటీరియల్ని తీసుకుపోయి మన అందరికీ లడ్డూలలో పెట్టడము, నైవేద్యాల్లో పెట్టడం ఇవన్నీ చేసినందుకు ఈ వ్యక్తుల్ని తీసుకుపోయి జైల్లో పెట్టేయాలి. సో ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చేసిన లైన్లో జగన్ తప్పు చేసినా, మనకు ఎవరు తప్పు చేసినా అని కనుక చూస్తే, ఇన్ కేస్ టీటీడీ తప్పు చేసినట్టయితే ఆయన ఏం చెప్పినట్టే, జగన్ ఇది నా దట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ, నాకు దానికి సంబంధం లేదని ఆయన జగన్ గారు చెప్పడం జరిగింది. సో కానీ ఓవర్వ్యూ ఆయన చూడాల్సిన అవసరం ఉండే, ఆయన తప్పిదం కూడా ఉంది. ఓకే, ఆయన తప్పిదం కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కొంత చూడాలి, ఆయన బాధ్యత కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే ఇది తిరుపతి అనేది చాలా అన్నిటికంటే హైయెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు కాబట్టి, రైట్? ఎందుకంటే దేశం మొత్తంలో తిరుపతికే చూస్తూ ఉంటారు. తిరుపతి అర్చకులు చక్కగా ప్రధానమంత్రికి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళంతా అంత టచ్లో ఉంటారు వాళ్ళంతా. ఓకే, నెక్స్ట్ దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన నిజంగా ఈ 4th టర్మ్ ఆయన ముఖ్యమంత్రి చేపట్టుకొని, కానీ ఆయన మరి ఇంతటి నీచపు రాజకీయం చేయొద్దు అనేది నేను తప్పకుండా చెప్తా. ఎందుకంటే సనాతన ధర్మాన్ని దెబ్బతీసే లెక్క చేసినావు తప్ప నువ్వేదో నీతివంతుడిలాగా చేసినా అని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ హౌ పాలిటిక్స్ షుడ్ బి ప్లేడ్. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు గౌరవం అనిపించుకోదు ఇట్లాంటి పనులు చేయడం వల్ల. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.